హాయ్, ఐఎమ్ రవిచంద్ర. పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అప్లై చేసిన పాన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్రౌజర్లో పాన్ కార్డ్ అప్లై ఆన్లైన్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ 4 వెబ్సైట్స్ ఓపెన్ చేశాను. మీరు ఈ వెబ్సైట్స్లో ఏ వెబ్సైట్ నుంచి పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే అదే వెబ్సైట్ నుంచి పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు tin.NSCL చూస్తే ఇదే వెబ్సైట్లో స్టేటస్ చూసుకోవాలి. మీరు ఈ విధంగా సెట్ చేసినప్పుడు మీ పాన్ కార్డ్ స్టేటస్ యూఆర్ఎల్ అనేది మీకు వెబ్ పేజ్ ఇక్కడ వస్తుంది. అది ఓపెన్ చేసుకోండి. దీనిలో పాన్, ట్యాన్ 2 ఉంటాయి. పాన్ సెలెక్ట్ చేసుకోండి, అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి, స్టేటస్ వస్తుంది. ఇది కూడా NSDL వెబ్సైటే, దీనికి కూడా స్టేటస్ సేమ్. అయితే ఇక్కడ UTI వెబ్సైట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. దీనిలో అప్లై చేస్తే ఇక్కడ నుంచే మీరు పాన్ కార్డ్ స్టేటస్ చూసుకోవాలి. పాన్ కార్డ్ స్టేటస్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఒక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అప్లికేషన్ నెంబర్ లేదా మీకు జారీ చేయబడిన పాన్ కార్డ్ నెంబర్, అంటే మీ మొబైల్కి SMS వచ్చి ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ చూసుకోవచ్చు, మీ పాన్ కార్డ్ కొరియర్ అయిందా లేదా. ఇదే విధంగా పాన్ కార్డ్ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసి ఉంటే ట్రాక్ పాన్ అనే ఆప్షన్ ఉంది. దీనిలో రెఫరెన్స్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీ పాన్ కార్డ్ స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. ఇదే విధంగా అప్లై పాన్ ఇండియా.in వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసి ఉంటే ట్రాక్ పాన్ అనే ఆప్షన్ ఇక్కడ మెనూ బార్లో కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ స్టేటస్ చూసుకోవచ్చు. మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే పాన్ కార్డ్ అప్లై చేశారో అదే వెబ్సైట్ నుంచి పాన్ కార్డ్ స్టేటస్ అనేది చూసుకోవాలి. ఇది నేను అప్లై చేసిన పాన్ కార్డ్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఇవ్వండి. కార్డ్ స్టేటస్ చూపిస్తుంది నాకు, అంటే దీనికి ఒక పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇష్యూ అయింది. ఇదేవిధంగా వేరొక నెంబర్ స్టేటస్ చూద్దాం, సబ్మిట్. ఈ పాన్ కార్డ్ అనేది ప్రాసెస్లో ఉంది అప్లికేషన్. ఈ విధంగా మీరు పాన్ కార్డ్ ఆన్లైన్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్లో షేర్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలు సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.